హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మ. సార్ రీసెంట్‌గా చాలా మంది పైన అక్రమాస్తుల కేసులు అనేది మన ఇండస్ట్రీ లిస్ట్‌ల పైన చాలా చూస్తున్నాం. అలాగే మూవీ రిలేటెడ్ వాళ్ళ పైన గూడా. సో, ఈ రోజు 'అలీ' గారి పైన గూడా నోటీసులెళ్ళాయి. అంటే తనకు కూడా అక్రమాస్తులు ఉన్నాయి అని జెప్పేసి. సో, దాని పైన మీ అభిప్రాయం? అక్రమాస్తులు మా సినిమా వాళ్ళు ఎవడు కొనడమ్మా. ఓకే. అక్రమంగా సంపాదించాలి అవసరం మా సినిమా వాళ్ళు హ్మ్. ఎవడు చేయడు. ఎందుకంటే నూటికో కోటికో ఎవడో ఒకడు చేయొచ్చేమో హ్మ్. కానీ మామూలుగా సినిమా వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు, కష్టపడి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. డబ్బుల్ని క్యాష్ గా పెట్టుకుని కూర్చోరు కదా, అది ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది కూడా ఆలిది కూడా అంటే అది తన స్థలం, కానీ ఎవరికో లీజుకి ఇచ్చాడు. ఓకే. ఆ లీజుకి ఇస్తే ఆడేదో కట్టాడు. హ్మ్. మన సురేష్ బాబుది కూడా అట్లాగే కదా. సురేష్ బాబుది ఆ మధ్య జూబ్లీహిల్స్ లీజుకి హ్మ్. ఇస్తే వాడు కట్టేశాడు కన్స్ట్రక్షన్. ఓకే. అది వెకేట్ చేయమంటే అది ఇల్లీగల్ గా కట్టాడు. హ్మ్. అది కట్టే అట్లాగే వాళ్ళు లీజుకి ఇస్తాం, రోజు వెళ్ళి కాపలా కూర్చోరు. వాళ్ళకైనా ఉన్న పనుల హ్మ్. మీద ఉంటే ఏమైనా ప్రాబ్లం. ఓకే, తెలిసినాడు ఒక లీజ్ అగ్రిమెంట్ ఇచ్చావు, వాడు హ్మ్. రోజు అక్కడ ఏం కడుతున్నాడు. వారం మొదలు మిగిలి చూస్తూ ఉంటారు. ఓ నెల అయినాక వాడు ఏదో కడతాడు, వాడు ఎక్స్టెన్షన్, వాడి వ్యాపారం కోసం. ఓకే. అవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతాయి. హ్మ్. అది మాకు ఆలికి ఎలా సంబంధం వస్తుంది? హ్మ్. అలీ లీజుకి ఇచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఇచ్చాడు? అప్పుడేమి కన్స్ట్రక్షన్ లేవు. హ్మ్. తర్వాత వాడెవడో కట్టాడు. సో యాక్షన్ కెన్ బి టేకెన్, అంతే. యాక్షన్ కెన్ బి హ్మ్. టేకెన్. ఆలీ అక్రమంగా కట్టి సంపాదించేది తప్పుడు మాటలు. ఓకే. ఆలీకి అవసరం లేదు. ఆలీకే కాదు, మా సినిమా ఆర్టిస్టులకి ఎవరికి కూడా, సినిమా ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లకి ఎవరికి కూడా సంపాదించి డబ్బుతోటి కొంటారు తప్పితే హ్మ్. అక్రమంగా సంపాదించుకొని అక్రమంగా ఆస్తులు, అదే రాజకీయ నాయకులు కాదు, బిల్డర్స్ కాదు. మా వాళ్ళు ఎవరు హ్మ్. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆ అలవాటు. ఓకే. అది అక్రమంగా దాన్ని లైన్ క్రాస్ చేసి హ్మ్. ఫెన్సింగ్ లైన్ చేయటం. ఇప్పుడు మురళీమోహన్ గారు కట్టారు, హ్మ్. ఇన్ని కట్టారు. ఆయన ఎక్కడ ఎక్కడ అక్రమం ఎక్కడ ఉంది, అన్ని హ్మ్. లీగలే. లీగల్. ఆ మధ్య ఒకటి పట్టుకుంటే కూడా అది కూడా లీగల్ అని తెలిసిపోయింది. ఓకే. అది అనవసరంగా భ్రమ. అది ఓన్లీ షెడ్లు ఉంటే, రేకుల షెడ్ వేస్తే దాని మీద కన్స్ట్రక్షన్ అని చెప్పి హ్మ్. రాశారు. అది తప్పు. అది సేఫ్టీ కోసం వేసారు. హ్మ్. అక్కడ ఆక్యుపై చేస్తున్నారు, కబ్జా హ్మ్. చేస్తున్నారు వేసి బోర్డు పెట్టారు. ఓకే. సో అట్లాగూ ఈ ఆలికి అవసరమే లేదు. హ్మ్. శుభ్రంగా ఎవరిదో ఆస్తి కబ్జా చేసే పరిస్థితుల్లో మా సినిమా వాళ్ళు ఎవరు చేయరు. మా సినిమా హీరోలు, ఆర్టిస్టులు, హ్మ్. సినిమా డైరెక్టర్లు ఆ నీచపు ఆలోచన రాదు. ఎందుకంటే మా ఫీల్డ్ అది కాదు. హ్మ్. మీరు కాకపోతే బ్లాక్ మనీ తీసుకుంటారా? మీరు వైట్ అని కాదు, కొంత బ్లాక్ తీసుకుంటారు. ఓకే. అది తప్పదు. హ్మ్. మొత్తం తీసుకొని మొత్తం టాక్స్ కట్టడం ఉంటది అది. అప్పటికి మహేష్ బాబు లాంటి వాళ్ళు కొంతమంది కడుతున్నారు డైరెక్ట్ గా. ఓకే. మొత్తం తీసుకొని పెద్ద అమౌంట్ కదా, కడితే పోయింది మనకి ఇంతే వచ్చింది అనుకోవచ్చు. కొంతమంది తక్కువ అమౌంట్, అంత కోట్ల మీద కాకుండా ఉండేవాళ్ళు కాస్త మరి హ్మ్. బ్లాక్ తప్పదు. సంపాదించినంత కట్టడానికి ఉంటది. అది తప్పే. హ్మ్. గవర్నమెంట్ కడితే అలాంటి ఏదైనా అనొచ్చు కానీ, హ్మ్. బ్లాక్ మనీ తీసుకున్నారు, బ్లాక్ డబ్బు, నల్లధనం అనొచ్చు కానీ, హ్మ్. ఈ కబ్జాలు గిబ్జాలు మా సినిమా వాళ్ళు ఎవరు చేయరు. అసలు సినిమా ఓకే. ఆర్టిస్టులకు అవసరం లేదు, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్ ఎవరు కొంటే కష్టపడి డబ్బుతో కొంటాం. హ్మ్. ఆ డబ్బుతో కొంటాం, అవసరమైనప్పుడు మళ్ళీ అమ్ముతాం. అది హ్మ్. అంతే. అయితే ఈ రీసెంట్ టైమ్‌లో ఏదో ఒక విధంగా అంటే ఇలా అక్రమాస్తుల కేస్ అని జెప్పి, సోషల్ మీడియా పోస్ట్‌లని జెప్పి మూవీ ఇండస్ట్రీ వాళ్ళ పైన ఎక్కువగా కేసులు పెట్టడం ఏం లేదు, ఎలా మనకి అనిపిస్తుంది? ఎక్కువగా సినిమా వాళ్ళ మీదని కాదు. అంటే అలాని సినిమా టార్గెట్ ఆహా! జేసినట్టేమన్నా అనిపిస్తుందా? జరుగుతా ఉంటాయి. 10లో ఒకడు సినిమా వాడున్నాడనుకోండి, ఆ హ్మ్. 9 మంది మీ దృష్టికి రాదు. ఓకే. మీ దృష్టికి రాదు. ఓకే. అది మీడియా దృష్టికి రాదు. అది హ్మ్. సినిమా వాడనగానే దృష్టికొస్తది. సో, హ్మ్. మీరు కెమెరా పుచ్చుకొని వస్తారు. అంతే తప్పితే నోన్ ఫేసెస్ కదా సినిమా వాడు, రాజకీయ నాయకుడు. ఆ హ్మ్. ఫెమిలియర్ గనక వాడిని గురించి ఏదైనా వస్తే మీకు వ్యూవర్స్ ఉంటారు. మీకు వస్తారు కనుక మీరొస్తారు. ఓకే. ఎవడో సుబ్రహ్మణ్యం, కూకట్పల్లిలో సుబ్రహ్మణ్యం ఆక్యుపై చేసాడు. ఏమిటి దానికి? హ్మ్. అది మీరు మీరు దానికెందుకు వాడి దగ్గరికి వెళ్లి కవర్ హ్మ్. చేయరు. దాని గురించి రాయరు కూడా. ఓకే. లేదా అదేదో ప్రభుత్వం హ్మ్. చూసుకుంటుందా కూడా మనకెందుకు అని అలా ఉంటది. సో, మీకు వ్యూవర్‌షిప్ కోసం అని 10 మందిలో ఒకడు సినిమా వాడితే సినిమా వాడికి ఫోకస్ అవుద్ది. అంతే తప్పితే ఓకే. సినిమా వాళ్ళ మీద టార్గెట్ అనేది ఎవరు చేయలేరు. చేసినోళ్ళు వాళ్ళు భంగపడతారు తప్పితే. ఓకే. అలాగంటారే, అజీ మస్తాన్ అని ఒక పెద్ద స్మగ్లర్ ఉండేవాడు. హ్మ్. ఆయన అనేవాడు, "ఈ రాజకీయ నాయకులంతా పగలంతా నన్ను తిడతారు. హ్మ్. రాత్రయితే బెగ్గింగ్ బోల్‌తోటి, బొచ్చెతోటి వస్తారు. బెగ్గింగ్ బోల్, హ్మ్. అడుక్కునే బొచ్చెతోటి వస్తారు." అన్నట్టు మా సినిమా వాళ్ళ దగ్గరని వీళ్ళందరూ, ఈ రాజకీయ నాయకులందరూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉంటారు. హ్మ్. మళ్ళీ ఎన్నికలొచ్చినియంటే మా దగ్గరకొస్తారు.
ఓకే. అయ్యా మీరు ఇవ్వండి, మీరు రండి. అయ్యా మీరు ఇవ్వండి, మీరు రండి అని హ్మ్. అడుక్కుంటారు వచ్చి. సో, ఈ రాజకీయాలు అలా అంతే. వాళ్ళ బాబు ఆడు అజీమ్ అస్తాన్ అన్నట్టు దాని స్మగ్లింగ్ విషయం, డబ్బుల విషయంలో అన్నాడు. హ్మ్. ఇక్కడ పబ్లిసిటీ విషయంలో చూస్తారు అంతే. సినిమాల దగ్గర తిడతారు పొద్దున్నే. డే హ్మ్. టైమ్‌లో మీ దగ్గర మీలాంటి మీడియా దగ్గర ఆ సినిమా వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తారట అనమాట. రాత్రి అయితే సినిమా వాడి దగ్గరే వచ్చేది. ఓకే. సినిమా వాడి దగ్గర అడుక్కోవడానికి వస్తారు. హ్మ్. మీరు పబ్లిసిటీకి రండి, లేకపోతే మీరు అది ఇవ్వండి, మీరు డొనేషన్లు ఇవ్వండి, లేదా హ్మ్. ఇప్పించండి. ఇవన్నీ చిన్నప్పుడు చూస్తానే ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు గతంలో వీళ్ళు చేసిన దౌర్భాగ్యం ఏంటంటే, గతంలో ఇలాగ లక్ష్మీ మిట్టల్ హ్మ్. అని ఒక బ్రహ్మాండమైన పారిశ్రామికత మన భారతదేశం నుంచి మొదలై, అతను స్టీల్ ఇది వ్యాపారం చేసేవాడు. అతను ఇలాగ ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు అల్లరి చేసి, అల్లరి చేసి, అల్లరి చేసి ఇసుకొచ్చి ఛీ! అని చెప్పేసి మొత్తం తన సంస్థలన్నిటిని తీసుకెళ్ళి బ్రిటన్‌లో పెట్టుకున్నాడు. ఓకే. ఇవాళ అతను ప్రపంచంలో 15 అత్యధికమైన టర్నోవర్ ఉన్న సంపన్నుల్లో 15 మందిలో ఒకడాయన. హ్మ్. ఆయన మన ఇండియనోడు. ఇవాళ ఇండియనోడు అని చెప్పుకోవడానికి కూడా మనకు హ్మ్. మనాళ్ళు ఈ కమ్యూనిస్టులు వీళ్ళకేంటంటే కమ్యూనిస్టులకి, కాంగ్రెస్‌కి చైనాని ఫేవర్ చేయాలి. చైనాని దాటి మనం వెళ్ళకూడదు. హ్మ్. చైనాని దాటి ఇండియా వెళ్తే వాడు భరించలేరు కమ్యూనిస్ట్ బ్యాచ్. ఇగ ఇవి కాంగ్రెస్ సరే సరే ఈళ్ళు హిందువులు కాదు, దొంగ హిందువులు, దొంగ భారతీయులు, హ్మ్. దొంగ గాంధీలు. వీళ్ళకి ఈ దేశం మీద ప్రేమ గాని, రక్తి గాని, భక్తి గాని, మన దేశ సంస్కృతి సంప్రదాయమైన విలువలు గాని ఏమీ లేని కాంగ్రెస్ జాతి. వీళ్ళిద్దరికీ పాకిస్తాన్ భాష మాట్లాడటము, చే చైనాకు తొత్తులుగా బతకడం తప్పితే ఇంకోటి లేదు. వాళ్ళు చేశారు గతంలో. ఓకే. అలా చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే. ఈ చైనా కోసమే ఈ ఆదాని పెరగటం, ఆదాని, అంబానీ పెరగటం, హ్మ్. వాళ్ళకి చైనాకి వ వ కా ప్రపంచంకి మొన్నటిదాకా చైనా. హ్మ్. ఈ హ్మ్. గత దశాబ్దంగా చైనాని దాటుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే. ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ ఏ బిడ్డింగ్ అయినా ఆదాని దూసుకెళ్తున్నారు. హ్మ్. ఇది భరించలేక జరుగుతున్న కుట్ర ఇది. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఇక్కడ మన తెలుగు మీడియాకి దౌర్భాగ్యమైన మీడియా మన తెలుగు మీడియా ముందు వెనక ఏమిటి బంగ్లాదేశ్ పవర్ సప్లై ఆపేసాడు ఆదాని. హ్మ్. ఆపేస్తే ఎందుకు ఆపేసాడు? బిల్లులు కట్టట్లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఆపేస్తే హెల్ప్ చేయమని అమెరికా రాయబారం ద్వారా మనకి భారత ప్రభుత్వాన్ని అడిగారు. ఓకే. భారత ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవ్వలేదు. అది వ్యాపారం. అతనికి పవర్ సప్లై ఇచ్చాడు. అది డబ్బు కట్టకపోతే ఆయన ఆపేసాడు. మాకు సంబంధం లేదు, మేము ఇంటర్ఫియర్ అవ్వమన్నారు. హ్మ్. అందుకని ఆమె మన మీద ఆదాని మీద కక్ష. ఇప్పుడు ఉన్నది ఎవరు? బంగ్లాదేశ్‌లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇయన్నీ తెలుసుకోవాలి కదా జర్నలిస్టు, హ్మ్. మీడియా అనేది. ఎందుకొచ్చింది? వాళ్ళు వెస్టర్న్ కంట్రీసు బంగ్లాదేశ్‌లో వాళ్ళకి నేవల్ పోర్ట్ కావాలి. ఓకే. నేవల్ బేస్ కావాలి. దానికి స్థలం కావాలి. హ్మ్. ఆ స్థలానికి హసీనా ఉన్నప్పుడు ఇవ్వనంది. మన భారతదేశం కోసమని, భారతదేశానికి ఇష్టం లేదు అక్కడ అమెరికా యొక్క స్థావరం ఏర్పడటం ఇష్టం లేదు హ్మ్. కనుక మన అబ్జెక్షన్ చెప్తున్నాం గనక మన కోసం ఆవిడ ఆ పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వలేదని ఆ అమ్మాయి మీద కక్ష కట్టి లేనిపోని ఈ సృష్టించి ఆ అమ్మాయిని దించేదాకా నిద్రపోలే అమెరికా ఈ శక్తులు. హ్మ్. దించేసి ఇవాళ మయన్మార్‌లో ఒక భాగము, మణిపూర్‌లో ఒక భాగము, బంగ్లాదేశ్‌లో ఒక 3 భాగాలను కలిపి ఒక క్రిస్టియన్ కంట్రీ, ఒక క్రిస్టియన్ స్టేట్ చేయాలని ఈ కూటమంతా, ఈ వెస్టర్న్ కూటమి, ఈ కూటములు ఓకే. తపిస్తున్నాయి. దాంట్లో బా అలా దాంట్లో ఒక అడుగులు ఇయన్నీ. ఈ హ్మ్. దరిద్రం ఏంటి? మన దేశానికి జరుగుతున్న ద్రోహం ఇది. మన దేశంలో ఎదుగుతున్న పారిశ్రామికవేత్తలు చూసి భరించలేక, ఓర్వలేక చేస్తున్న కుట్ర ఇది. ఇది గమనించకుండా ఏమీ వీళ్ళకి చిల్లర ఆలోచనలు. హ్మ్. జగన్‌ను తిట్టి 4 పేజీలు రాసేస్తే, జగన్‌ను తిట్టి 4 మీడియాలో 4 హ్మ్. ప్రోగ్రామ్‌లు చేసేస్తే అయిపోయింది. ఇది సిగ్గు శరం లేని జర్నలిజం చేస్తుంది మన తెలుగు జర్నలిజం. చాలా అసహ్యంగా ఉంది. అసలు ఏ విషయమైనా జర్నలిజం అంటే ఏ విషయం కూలంకషంగా దీని ముందు వెనకేంటి, ఎందుకు హ్మ్. అదాని మీదే ఎందుకు ప్రతి 6 నెలలకి అదాని మీద ఎందుకు వస్తున్నారు? హ్మ్. ఎందుకు వస్తున్నారు? ఇది ఆలోచించాలి కదా! జరుగుతున్న కుట్ర ఏంటి ఇంటర్నేషనల్‌గా? మన భారతీయ పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చారు. ఇంకో 4, 5 సంవత్సరాల్లో మూడో స్థానానికి వెళ్తారు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తాంది హ్మ్. అనేది మనం వింటున్నాం. దాన్ని భరించలేకపోతున్నారు వెస్టర్న్ కంట్రీస్. ఓకే. అది చైనాని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనం మనం చైనాని దాటుకొని మనం వెళ్తాంటే చైనా హ్మ్. భరించలేకపోతుంది.
ఆ చైనాలో అనేక అనేక సంస్థలు మూసేసుకుని వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు. ఇవన్నీ భరించలేక చేస్తున్న ఒక కుట్ర. ఈ కుట్రలో భాగాలు ఇవన్నీ. ఈ స్టడీ చేయకుండా, దేశానికి అవసరమైన ఈ విషయాలు చర్చించకుండా, ఈ విషయాలను బయటికి తీసుకురాకుండా ఈ చిల్లర అసలు సంబంధం లేదు. ఇప్పుడు మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి ఏ సంబంధం? ఈ 4 స్టేట్లో ఏ చీఫ్ మినిస్టర్ సంబంధం లేదు. వాడు చెప్పింది చీఫ్ మినిస్టర్లను కూడా ప్రభుత్వం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చాడని. ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. చంద్రబాబు కేసు పెట్టమనండి, లెట్ హిమ్ ఫైల్ కేసు. మళ్ళీ ఇన్ని మాట్లాడి చంద్రబాబు టైప్ ఆదానితోటి 2014లోనూ ఆదానితో టైప్ చేసుకుని డేటాబేస్ ఇది పెట్టాడు. మన చంద్రబాబు తర్వాత ఈ జగన్ ఏమో ఆదానికి మొత్తం తోసేస్తారు, ఆదానికి తోసి మళ్ళీ 5 నెలల రోజు మళ్ళీ ఆదానితోటి. రేవంత్ రెడ్డి 100 కోట్లు డొనేషన్ తీసుకున్నాడు ఆదానికి దగ్గర నుంచి. 13,000 కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నారు మీరు? ఆదాని తప్పుడు అయితే ఎందుకు ఇస్తున్నారు? కేరళ ఇచ్చారు. కేరళలో ఉన్న పెద్ద సంస్థ ఆదానికి ఎవడు వాళ్ళ బిడ్డికి ఓన్లీ ఆదాని వెళ్ళాడు, ఆదానికి ఇచ్చారు. ఇవన్నీ రాజకీయంగా పిచ్చి వేషాలు వేస్తున్నారు తప్పితే జరిగింది అంటే అక్కడ ఓన్లీ ఒక ఉద్యోగులు కేసు వేయండి, కేసు వేయచ్చు కదా మీరు. ఇన్ని వాగే బదులు ఈ రోజు ఈ చెత్త డిబేట్లు పెట్టే బదులు ఫైల్ కేసు ప్రభుత్వం మీ దగ్గర ఉంది.